మనతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి సీనియర్ నాయకుడు వెంకట్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన తీరు ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 6 గ్యారెంట్ల ముచ్చట్టు వరకు వచ్చింది ఏంటి? నత్తైనా కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కావచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా కంటే స్లోగా ఉంది సార్. వీళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీల విషయంలో పక్కకు పెట్టేసి ఓన్లీ స్కామ్స్, నో స్కీమ్స్. స్కామ్సే ఓన్లీ, స్కీమ్స్ లేవు. ఈరోజు నిన్న మనం చూసుకుంటే హరీష్ రావు గారి మీద వేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసింది. అయినా సరే ఈ సింగరేణి బొగ్గు స్కామ్ గురించి డైవర్షన్ పాలిటిక్స్ కోసము కేవలం హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప వేరేది ఏం లేదు. నిన్న హరీష్ రావు గారి మీద వేసిన సిట్టు విచారణకు హైప్ ఎలా వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎట్లా అంటే ఒక సినిమాల హీరో వస్తే ఎలివేషన్ ఎట్లా వస్తుందో అంత హైప్ వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీకి. అంత స్ట్రాంగ్, అంత బలం వచ్చేసింది. వీళ్ళు వేసిన కేసు ఎట్లా ఉట్టుట్టి కేసే, ఇది ఎట్లా చల్లదు అని చెప్పేసి అర్థమైపోయింది. నిన్న హరీష్ రావు గారు నవ్వుకుంటూనే పోయిండు సిట్టు విచారణకు, నవ్వుకుంటూనే బయటకు వచ్చిండు, నవ్వుకుంటూనే మీడియా విచారణకు కూడా మీడియా సమక్షంలో కూడా కూర్చొని విచారించిండు. ఈరోజు ఏ గ్యారెంటీ అమలు 100% అమలు జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజలను అడుగుండి ఒకసారి. మీరు మీడియా వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒకసారి పోయి ప్రజల దగ్గర పోయి మీరు అడుగురు. 100% పూర్తిగా ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. మొన్న ఎవరు రేవంత్ అన్న గారు ప్రసంగించారు ఎక్కడో మీటింగ్లో, నల్లగొండ సాక్షిగా చెప్తా ఉన్నాను, మీకు రైతు భరోసా సంక్రాంతి పండుగకి వేస్తా అని చెప్పేసి అన్నాడు. సంక్రాంతి పండుగ అన్నాడు కానీ మరి ఏ సంక్రాంతిలో కూడా చెప్పలేదు. అది కూడా అయోమయంలో తెలంగాణ ప్రజలు, రైతాంగం వేచి చూస్తూ ఉన్నది. మరి రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చెప్పేసి. మరి ఇప్పుడు మన అన్న ఏడుకో పర్యటనకు వెళ్ళిండంట దావోస్. దావోస్కేనా అని అంత క్లియర్గా తెలియదు, ఎందుకంటే మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అడుగుతా ఉన్నాను. మన యూనివర్సిటీస్ చదువుకోవడానికి వెళ్ళాడు. మరి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, మరి ఎట్లా అన్నగారికి ఇంగ్లీషు మాట్లాడితే కోపం వస్తుంది? కేటీఆర్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే బాత్రూమ్లు కడిగేటవారు అంటారు. మళ్ళీ అక్కడ అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కుంటారు. మరి అక్కడ పోయింది అన్నగారు, మరి వాళ్ళని ఏమంటారు? యూ ఆర్ ఏ టాయిలెట్ క్లీనర్, హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ, హౌ కెన్ టీచ్ మీ అని చెప్పేసి అంటాడా అనేది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఇక పరిపాలన చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. మరి నిన్న ఇప్పుడు హరీష్ రావు మీద సిట్టు విచారణ జరిగింది కదా, సో ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది బీఆర్ఎస్ నాయకులు హస్తం ఉందంటున్నారు. మరి ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకుంటున్నారు. మరి ముగ్గుట్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? ఎవరిపైన ఉంటుంది అరెస్టు అనేది పక్కన పెట్టేస్తే, అరెస్ట్ ఎందుకైతారంటే ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఇంతకుముందు కేటీఆర్ గారికి కూడా విచారణ చేశారు, హరీష్ రావు గారిని కూడా విచారణ చేశారు. కోర్టులో ఆల్రెడీ కేసులు కొట్టేసిన తర్వాత కూడా సిట్ విచారణ చేస్తుంది. దేనికి? కేవలం కక్షపూరిత రాజకీయం తప్ప ఈ స్కామ్లు చేస్తున్నారు. స్కీమ్లు పక్కకు పెట్టేసి డైవర్షన్ చేయాలి, ప్రజల మైండ్ డైవర్షన్ చేయాలి. అరే మనకి ఈరోజు ఏమి ఇవ్వాలి? రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా పబ్లిక్ అడిగితే దాన్ని డైవర్షన్ ఎట్లా చేయాలి? సింగరేణి బొగ్గు స్కామ్ డైవర్షన్ ఒకటి పెట్టేసినాం అనుకో, పబ్లిక్ డైవర్షన్కి వెళ్ళిపోతారు. రైతు బంధు గురించి మర్చిపోతారు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిరంట, ఇట్లా ఇబ్బంది పెట్టిరంట అని చెప్పేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు డైవర్ట్ అవుతారు ప్రజలు? ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తున్నా చూడుర్రి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు కావాలి తప్ప మీరు కేసీఆర్ ఇది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, హరీష్ రావు ఇది చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పేసి మీకు తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టలేదు. ఈరోజు మీరు ఇచ్చిన గ్యారెంటీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు చెన్నూరు నుండి వస్తున్నారు మాజీ జెడ్పీ చైర్మన్ గారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి వస్తున్నారు. దేనికి? బీఆర్ఎస్ పార్టీ అనేది గాలి, నీరు, ఆకాశం లాంటిది. దీన్ని ఎవరు అంతం చేయలేరు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు. మొన్న మీరు ఇండియారా ఖమ్మం సభలో ముఖ్యమంత్రి టీడీపీ శ్రేణులకు కూడా బహిర్గతంగానే ఆయన పిలుపునియడం అనేది జరిగింది. బీఆర్ఎస్ దిమ్మెలన్నీ కూల్చేయండి, బ్యానర్లు చింపేయండి, బీఆర్ఎస్ పార్టీని పాతాళంగా దొక్కినప్పుడే ఇక్కడ ఎన్టీ రామారావు ఆత్మశాంతికి చేకూరుతుంది అని చెప్పేసి కూడా అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎన్టీ రామారావు గారే కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి టీడీపీ పార్టీ పెట్టింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి మన రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్ర విమర్శలు చేశారు మన ఎన్టీఆర్ గారి మీద. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలంటే సమ్మక్క సారక్క తల్లి గద్దెలు ఎంత ప్రతిష్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దెలు అట్లాంటివి. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం అడుగుతా ఉన్నాను. అయ్యా మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలంటే కండి, ఎవరు వద్దంటలేరు. తెలంగాణ రాష్ట్రంలో మీరు భూస్థాపితం చేయడానికి, మీ పార్టీని భూస్థాపితం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ సైన్యం ఉన్నది, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ ప్రజలు మొత్తం ఉన్నారు. ఇక్కడ నువ్వు ఏ
గద్దెని ముట్టుకోలేవు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండాను కూడా ముట్టుకోలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నుండి ఒకసారి లోకేష్ గారిని అడగమని చెప్పారు. లోకేష్ గారు పాత వీడియోలు ఉంటాయి, కట్టు బట్టలతో తరిమేసిరు మళ్ళీ తెలంగాణ నుండి అని చెప్పేసిన వీడియోలు ఉంటాయి, ఒకసారి చూసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీరు ఎవరు ఏం చేయలేరు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన కావాలి, కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు వివేక వెంకటస్వామి గారి నియోజకవర్గంలో సగానికి సగం మన బాల్క సుమన్ అన్న విద్యార్థి నాయకుడు ఆడ సగానికి సగం కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతూ ఉన్నది. మళ్ళీ రానున్న 2 సంవత్సరాల వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ కనబడదు అని చెప్పేసి చెన్నూరులో ఈరోజు చూడరు మీరు దగ్గర 1000 కార్లతోటి 2000 3000 మంది వస్తూ ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి. దేనికి? ఇంకా 3 సంవత్సరాలు మీకు అధికారంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ మీద మొగ్గు చూపుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఆకాశం నీరు నిప్పు గాలి లాంటిది. మధ్యలో మీరు వచ్చేవాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ జెండా కేసీఆర్ గారు వారి వెంటనే ఉంటారు. రానున్న ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తుక్లాక్ పాలన చేస్తుండు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, అదే టీవీ, హైదరాబాద్.